Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 23వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 14. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 2 వాల్యూమ్స్ ఉన్నాయి. మొదటి వాల్యూమ్లోనే మనం ఉన్నాం. ఈ వాల్యూమ్లో ఉన్న ఆ ధ్యానాలన్నీ కూడాను మనం ముందు చేసుకున్న తర్వాత సెకండ్ వాల్యూమ్లోకి వెళ్తాం. ఇప్పుడు డిసెంబర్ అయిన తర్వాత మరి మధ్యలో కొన్ని వదిలిపెట్టాం. కొన్ని జనవరిలో, కొన్ని ఫిబ్రవరిలో, కొన్ని ఏప్రిల్లో వదిలిపెట్టినటువంటి వాటిని కూడా పూర్తి చేసుకుందాం. మొదటి వాల్యూమ్లో జనవరి దగ్గర నుండి డిసెంబర్ వరకు అన్నీ కూడా విన్న తర్వాత ఆ బుక్ పబ్లిష్ అవుతుంది. ఆ పబ్లిష్ అయినప్పుడు మీరు దాన్ని చదువుకుంటూ ఈ యూట్యూబ్లో ఏమున్నదో దాన్ని కూడా గ్రహించుకుని, ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏం చేస్తున్నామంటే కార్సన్ గారు చెప్పినటువంటి ఆ యొక్క మాటల్ని ట్రాన్స్లేట్ చేయటమే కాదు, మనకి అర్థమయ్యేటటువంటి రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాటిని. కాబట్టి చాలామంది ఏమన్నారు అంటే, అది మాకు అర్థం కావట్లేదండి, ఇంగ్లీషే అర్థం కావట్లేదు, కాబట్టి మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసిన దాన్ని తెలుగు వచ్చినటువంటి వాళ్ళకి అదే విధంగా అర్థం కాకపోవచ్చు. ఎందువల్లంటే ఒకటి వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసి, దాంతోపాటు థియాలజీ తెలిసి ఉండాలి. కొంచెం లోతుగా థియాలజీ తెలిసి ఉండాలి. కాబట్టి ఎంతవరకు వీలుగా ఉంటే అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో ఆయన చెబుతున్నాడు. అయినా కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అవసరం. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకి కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. కానీ ఇవి లోతైనటువంటి విషయాలు. ఇప్పుడు ఏదొక స్టేజ్లో మనం ఆ లోతైనటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు, 10th గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి BA చదువుకున్నటువంటి వాళ్ళు, PhD చేసినటువంటి వాళ్ళకి అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి రీతిగా ఇది ఉండాలి అని అంటే మరి ఈ విధంగా లోతుకి వెళ్ళాలి. లోతుగా అర్థం చేసుకోవాలి. లోతుగా అర్థం చేసుకోవటం అంటే మిస్టీరియస్గా మర్మాలు అని అర్థం కాదు. అది సరైన రీతిలో అర్థం చేసుకోవటం. స్కాలర్ అంటే ఎవరు అని అంటే పామరులకి లోతైనటువంటి విషయాలు స్పష్టం చేయటమే అదే స్కాలర్షిప్. కాబట్టి అంటే అర్థం కానటువంటి రీతిలో చెప్పేటువంటి వాడు స్కాలరు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. అర్థం కానటువంటివి, లోతుగా ఉన్నటువంటి విషయాలు పామరులకు కూడా స్పష్టం చేయటం, అది స్కాలర్షిప్. అది మరి ఒక విధంగా కార్సన్ గారు చేస్తున్నటువంటి రీతిగా ప్రపంచంలో అందరూ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవి అర్థం కావట్లేదు అని అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది అందరం ప్రయత్నించాలి. చెప్పేవాళ్ళు ఆ విధంగా ప్రయత్నించాలి, అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేటువంటి విధంగా. అంటే నేను ఆ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలని తలంచాలి, ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వినేటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు ప్రయత్నం చేయాలి, ఏంటి ఇది అని దానికి టైం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు బంగారం లాంటి ఖనిజాలు భూమి మీద పైన ఏరుకోవటానికి వీలుగా ఉండదు. లోపలికి వెళ్ళాలి, భూమి లోపలికి వెళ్ళాలి. ఆ ఓర్ని, ఆ ఖనిజాలని బయటకు తీసుకొచ్చి చేయాల్సినటువంటి చాకరీ చేస్తే అప్పుడు బంగారం లాంటి, వజ్రాలు లాంటివి దొరుకుతాయి. అంతేగాని పైన ఉండే కాదు. ఆ విధంగా నేను ఆ యొక్క ప్రశస్తమైనటువంటి సత్యాలని, దేవుడు ఇచ్చినటువంటి సత్యాలని నేర్చుకోవాలని ఆశపడుతున్నానా లేదా, దానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నానా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
దేవుని ప్రేమిస్తే మనల్ని ముందుగా ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం దానికి స్పందిస్తూ ఆయన కూడా ప్రేమిస్తూ ఉంటే ఆయన మాటలకి అంత శ్రద్ధ చూపుతాం మనం. కాబట్టి మనందరం కూడాను చెప్పేటువంటి వాళ్ళు, మరి వినేటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమించేటువంటి రీతిగా మనం ఈ ధ్యానాలని తలంచాలి, ధ్యానాలను బట్టి తలంచాలన్నమాట. అందువల్లనే దీనికి టైటిల్ ఏంటి? దేవుని ప్రేమ ఇదిగో. దేవుడు అంతగా ప్రేమిస్తుంటే మనం కూడాను అంతగా ప్రేమించేటువంటి రీతిగా, అంటే దేవుని ప్రేమతో మన ప్రేమ తగినటువంటి కాదు, కానీ మన మనస్ఫూర్తిగా మనం ఆయన్ని ప్రేమించేటువంటి రీతిగా ఈ యొక్క ధ్యానాలు ఉండాలి. ధ్యానాలు ఉండాలి అంటే మరి దానిలో ఉన్నటువంటి సత్యాలు ముందు తెలుసుకుని ఆ విధంగా అలాంటి దేవుణ్ణి స్పందించటానికి అనువుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఇక్కడ దీని టాపిక్ ఏంటి ఇవాళ? ప్రకటన గ్రంథం 14 అధ్యాయం మీద ఒక టాపిక్. ఎన్నో విషయాలు ఉండొచ్చు, దానిలో ఒక విషయం ఏంటి అని అంటే, ఎవరి ఉగ్రతకు గురి అవుటకు మనం ఇష్టపడతాం? సైతాను ఉగ్రతగా లేక గొర్రెపిల్ల ఉగ్రతగా? అంతకుముందు మనం ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ ఇంకొక వేరే విధంగా చెప్పాలి. ఈ హెడింగ్కి ఎందుకు ఆ విధంగా పెట్టారు అని అంటే, ఈ 14వ అధ్యాయంలో రెండు భాగాలు ఉన్నట్లుగా గుర్తించాలి. మొదటి 5 వచనాలు ఒక భాగం, 6 దగ్గర నుండి 20వ వచనం వరకు ఒక 20వ వచనం వరకు రెండవ భాగం. మొదటి భాగంలో ఏం చూస్తామంటే, దేవుని యొక్క ముద్ర ఉన్నటువంటి వాళ్ళ గురించి వివరించబడింది. రెండవ భాగంలో సైతాను యొక్క ముద్ర ఉన్నట్లుగా మనం గుర్తిస్తాం. దేవుని యొక్క ముద్ర ఉన్నటువంటి వాళ్ళు సైతాను ఉగ్రతకు గురి అవుతారు. మరలా చెబుతాను, దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్ళు సైతాను యొక్క ఉగ్రతకు గురి అవుతారు. రెండవ భాగంలో సైతాను ముద్ర కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారు. అందరి మీద ముద్ర ఉంటుంది. అది దేవుని ముద్ర, సైతాను ముద్ర. అందరి మీద ఉగ్రత ఉంటుంది. అది సైతాను ఉగ్ర, దేవుని ఉగ్రత అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ శీర్షిక ఏంటి అంటే, ఏ ఉగ్రతకు మనం గురి అవ్వటానికి ఇష్టపడతాం? సైతాను ఉగ్రతగా లేకపోతే గొర్రెపిల్ల ఉగ్రతగా? దాని గురించినటువంటిది. ఓకే, ఇక్కడ మనం చదువుకుందాం. అపవిత్రత్రయం చెప్పుకున్నాం కదా. అపవిత్రత్రయం అని అంటే 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఘట సర్పం, మరలా 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇక్కడ 2 మృగాలు, ఒకటి సముద్రం నుండి వచ్చినటువంటి మృగం, మరొకటి భూమి నుండి వచ్చినటువంటి మృగం. ఈ 2 మృగాలు, ఈ ఘట సర్పం, ఈ మూడింటిని కూడాను అవి త్రిత్వం అనాను, అపవిత్ర త్రయం అని అంటాం. అంటే ఇమిటేట్ చేస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, పరిశుద్ధ త్రిత్వాన్ని సైతాను కూడా ఇమిటేట్ చేస్తాడనమాట, మోసం చేయటానికి మనుషుల్ని. మేము కూడా త్రిత్వమే అని అంటారు. కానీ
తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాంటి వాళ్ళు ఆ రకమైనటువంటి త్రిత్వమా? కానే కాదు. దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి, కాంట్రడిక్టరీగా ఉన్నటువంటి త్రిత్వం. దాన్నే అపవిత్ర త్రయం అని అంటాం. ఆ అపవిత్ర త్రయం యొక్క అధికారం క్రింద ఉన్న వారందరికీ వారి నొసటిపై ఒక గుర్తు ఉందని ప్రకటన గ్రంథం 13లో మనం తెలుసుకున్నాం. దీని అర్థం ఘటసర్పం, దానికి చెందిన 2 మృగాలు ప్రపంచ క్రమంలో ఆ గుర్తు కలిగిన వారు పాల్గొనవచ్చును. ఆ గుర్తున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాల్గొనవచ్చు. అంటే క్రయ విక్రయాల్లో, కొనుక్కోవటంలో. మరి ఆ ఘటసర్పం దాని క్రింద ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొనుక్కోవచ్చు, వాళ్ళు కొన్ని కొనుక్కోకపోవచ్చు. అంటే దాని పర్మిషన్ ఉంటుందన్నమాట. సాతాను కోపం నుండి వారు తప్పించుకొనవచ్చు. ఇంకా వాళ్ళ మనుషులు కదా, సాతాను మనుషులు కాబట్టి, దానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి సాతాను యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడదు. ఇక్కడ 14వ అధ్యాయంలో దేవుని ప్రజలకు కూడా వారి నొసటిపై ఏదో గుర్తు ఉందని మనం నేర్చుకుంటాం. ఏదో గుర్తు ఉందని. గొర్రెపిల్ల మరియు తండ్రి పేరు, అది గుర్తు. ఆ గుర్తు అది అన్నమాట. మనం చదువుకుందాం. చదువుపోయే ముందు ఈ పారాగ్రాఫ్ పూర్తి చేద్దాం. ఈ ప్రజలు గొర్రెపిల్లతో సియోను పర్వతంపై నిలబడతారు. గొర్రెపిల్లతో సియోను పర్వతంపై. సియోను పర్వతం దేనికి గుర్తు అంటే దేవుని యొక్క ప్రజలకు గుర్తు. దావీదు మహారాజు నూతనమైనటువంటి నూతన సిటీని కట్టాడు కదా యెరూషలేములో. అది సియోను, అక్కడ దేవాలయం ఉన్నది. అది సియోను పర్వతంపై ఉన్నటువంటి దేవాలయం సియోను. గొర్రెపిల్ల యొక్క కోపము నుండి వాళ్ళు తప్పించుకుంటారు. ఓకే, ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క ముద్ర ఉన్నది కాబట్టి గొర్రెపిల్ల కోపం నుండి తప్పించుకుంటారు వాళ్ళు. అంతకు ముందున్న దానికి విరుద్ధంగా మృగము యొక్క గుర్తు ఉన్నవారు ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను ఎదుర్కోవాలి. వాళ్ళు ఎలాంటి ఉగ్రత ఉంటుంది అని అంటే ఈ అధ్యాయంలో మరి 10-11 వచనాల్లో మనం ఇప్పుడు చదవద్దు. ఏమీ కలపకుండా ఉన్నటువంటి దేవుని ఉగ్రత, అంటే కల్తీ లేని ఉగ్రత. అది మద్యంతో పోల్చబడింది. మద్యం చేసినప్పుడు దాన్ని ఎప్పుడు నీళ్లతో కలుపుతారు. ఒక శాతం మద్యం అయితే 9-10 పాలల్లో నీళ్లు కలుపుతారు. దాన్ని కట్ అంటారు, కటింగ్ అని. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కట్ చేస్తారన్నమాట. కానీ ఈ ఈ ఈ విధంగా నీళ్ళతో డైల్యూట్ చేయనటువంటి వాటిని త్రాగటం, అలాంటి మద్యాన్ని త్రాగటం అసంభవం అన్నమాట. అది ఇక్కడ అంటే కల్తీ లేనటువంటి దాన్ని తాగినట్టుగా దేవుని యొక్క కోపం ఉంటుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, మొదటి 5 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1. ఇది దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి. చాలా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, విశ్వాసులుగా ఉంటారో వాళ్ళ గురించి చెప్పబడినటువంటి డిస్క్రిప్షన్ ఇది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల
సియో సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుతున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. వీళ్ళు క్రొత్త కీర్తన పాడేటువంటి వాళ్ళు అన్నమాట. క్రొత్త కీర్తన అంటే వాళ్ళ సిచ్యువేషను నూతనమైంది. అంతకుముందు పాత జీవితం, ఇప్పుడు క్రొత్త జీవితం. కాబట్టి క్రొత్త కీర్తన పాడటం అంటే విమోచన కీర్తన పాడటం అని అర్థం. విమోచింపబడిన తరువాత పాడినటువంటి కీర్తన. అలాంటి దేవుణ్ణి స్తుతి స్తోత్రాలతో హృదయం నుండి పాడేటువంటి పాట కాబట్టి అది క్రొత్త కీర్తన అని అంటారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఈ కీర్తన నేర్చుకొనజాలరు. 144,000 మంది అంటే దేవునికి చెందినటువంటి వ్యక్తులు, రక్షింపబడినటువంటి వ్యక్తులు, అంతేగాని యూదులనే అర్థం కాదు. ఒక్కొక్క గోత్రా నుండి 12,000 మంది అనేటువంటి అర్థం కాదు. యోధా గోత్రా నుండి అది సంఘాన్ని సూచించేటువంటిది అనమాట. పాత నిబంధన సంఘం, క్రొత్త నిబంధన సంఘం. పాత నిబంధనలో కూడా మెస్సయాని, యేసుక్రీస్తే మెస్సయా అని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళని స్పష్టంగా మనకున్నటువంటి స్పష్టత వాళ్ళకు లేకపోయినా కానీ వాళ్ళు దేవుని లెక్కలో విశ్వాసులుగా ఉన్నారన్నమాట. అది హెబ్రీ 11లో మనం చూసాం కదా. హేబెల్ లాంటి వాళ్ళు, అబ్రహాము లాంటి వాళ్ళు, మరి అలాంటి దావీదు లాంటి వాళ్ళు, అలాంటి నిజమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు శేషులు అన్నమాట. శేషులు అంటే ఎక్కువగా తక్కువ మంది. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ శేషులు అంటే తక్కువ మందే దేవుని విశ్వసిస్తారు. వాళ్ళ గురించి చెప్పబడింది ఇది. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేకపోవచ్చు. స్త్రీ సాంగత్యం లేనటువంటి వాళ్ళు అనంటే అక్కడ స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్ అంటే వేశ్యులు, స్పిరిచువల్గా వేశ్యులు అన్నమాట. అక్కడ ప్రకటన గ్రంథం రాసినప్పుడు ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అంటే ఎంపరర్ వర్షిప్. ఎంపరర్ని ఆరాధించాలి. ఎందుకంటే ఎంపరరే చెప్పుకున్నాడు, నేను దేవుడిని, నేను రక్షకుడిని అని అందరూ చెప్పాలి. ఆ విధంగా చెబితే అందరూ ఆయన క్రింద లోబడి ఉంటారు, కలిసి ఉంటారు, లోబడి ఉంటారు ఆయనకి అనేటువంటి ఉద్దేశంతో ఎంపరర్ వర్షిప్ అనేది ఆగస్టస్ ఎంపరర్తో ప్రారంభమైందన్నమాట. దానికి లొంగనటువంటి వాళ్ళు, ఆ ఎంపరర్ వర్షిప్కి లొంగనటువంటి వాళ్ళు, వాళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనేటువంటి ఇది. దేవుని ఒక్కడనే, తండ్రిని కుమారుణ్ణి ఒక్కడనే మేము ఆరాధిస్తాం అనేటువంటి వాళ్ళు నమ్మకంగా, ప్రాణాలు పోయినా కానీ నమ్మకంగా ఆయనకి కట్టుబడి ఉన్నటువంటి విశ్వాసులు. స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడిస్తారన్నమాట. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఇంకా యేసుక్రీస్తు యొక్క శిలువను బట్టి యేసుక్రీస్తుని నమ్మారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి నింద ఉండదు.
అది మొదటి భాగం. ఓకే. ఈ చిత్రం ఇక్కడ 9వ యెహెజ్కేలు 9లో నుండి చాలా భిన్నమైనటువంటి దృశ్యం నుండి తీసుకొనబడింది. అంటే ఇప్పుడు మనం ఆ ముద్ర గురించి చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క ముద్ర ఉన్నది. ఆ ముద్రకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే పాత నిబంధన బ్యాక్గ్రౌండ్ యెహెజ్కేలు 9. ఓకే. చాలా భిన్నమైనటువంటి దృశ్యం. అక్కడ యెహెజ్కేలు దేవుడు నారదుస్తులు ధరించిన ఒక వ్యక్తిని యెరూషలేములోని ప్రజల నుదిటిపై ఒక గుర్తు పెట్టమని ఆదేశిస్తున్నాడు. చదువుకుందాం 1-5. మరియు నేను చెవులార వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కడును తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఒక్కొక్కడు ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వాళ్ళలో ఒకడు ఒక సిరాబుడ్డి అంటే దూత, ఒకడు అంటే ఒక దూత సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునద్ద నిలిచిరి. వారందరూ అక్కడ తీర్పు తీర్చడానికి, దేవుని యొక్క తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నారు. 3వ వచనం. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వారిని పిలువగా, యెహోవా యెరూషలేము ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుతున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చెను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు. 5 వరకు చాలు. ఇక్కడ మనం నా మాటల్లో చెప్పాలి అని అంటే ఏంటి అంటే, ఇక్కడ దేవుని యొక్క తీర్పు అందరిపై ఉంటుంది. అందరినీ హతం చేయాలి. ఈ దర్శనంలో జరిగేటువంటిది అందరూ ఆ యొక్క దేవుని యొక్క ఖడ్గానికి గురి కావాల్సిందే. కానీ ఒక్కళ్ళు వాళ్ళని విడిచిపెట్టాలి. ఆ సిరాబుడ్డి ఎవరైతే ఏ దూత అయితే కలిగి ఉంటుందో ఆ దూత కొంతమందిపై వాళ్ళ నొసటిపై కానీ లేకపోతే వారి చేతిపై కానీ ఆ ముద్ర వేయాలి. ఎవరు వాళ్ళు అంటే, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బబిలోన్లో, అక్కడ యెరూషలేములో జరుగుతున్నటువంటి క్రియను బట్టి వాళ్ళ పాపాన్ని బట్టి ఎవరైతే విలపిస్తున్నారో, పాపాన్ని యెరూషలేములో జరుగుతున్నటువంటి పాపాన్ని బట్టి ఎవరైతే దుఃఖిస్తుంటున్నారో, విలపిస్తుంటున్నారో, వేదనతో మరి విలపిస్తుంటున్నారో వారిపై ఆ ముద్ర వేయాలి. వాళ్ళని ధ్వంసం చేయకూడదు. అది ఇప్పుడు అంటే దేవుని యొక్క ముద్ర ఎవరిపై ఉంటుంది అని అంటే, పాపాన్ని అసహించుకుని మరి ఏడ్చేటువంటి వాళ్ళు, అయ్యో దేవునికి వ్యతిరేకంగా ఎంత పాపం చేస్తున్నారు అని విలపించేటువంటి వాళ్ళు దేవుని యొక్క ముద్ర కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని
మరి ఆ, దేవుని యొక్క కోప కోపానికి వాళ్ళు గురి కారు అని మనం గమనించుకోవాలి. అది ఇక్కడ ఏహెస్కేల్ 9లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. అక్కడ ఏహెస్కేలు దేవుడు నారదుస్తులు ధరించిన ఒక వ్యక్తికి యెరూషలేములోని ప్రజల నుదుటిపై ఒక గుర్తు పెట్టుమని ఆదేశిస్తున్నాడు. వారెవరనగా ఆ పట్టణము పాపము గురించి దుఃఖించేవారు. వజించే దేవదూతలు నగరము గుండా వెళ్ళినప్పుడు విధ్వంసము వధను తప్పక చేయవలసిన వారు దేవుని గుర్తు నుదుటిపైనున్న వారిని విడిచిపెట్టవలెను. అది వాళ్ళు విడిచిపెడతారు. దేవుని యొక్క గుర్తున్నట్టు అంటే దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు గురికారు. ఆ చిత్రము ఇప్పుడు ప్రకటన గ్రంథంలో విభిన్నంగానున్న 2 విధాలుగా ఆ యొక్క ఎహెస్కేల్లో ఉన్నటువంటి చిత్రం ఇక్కడ ప్రకటన గ్రంథంలో 2 విధాలుగా ఉపయోగించబడినది. ప్రతి ఒక్కరి నుదుటిపై ఒక గుర్తు ఉన్నది. వారికి మృగము యొక్క గుర్తు ఉన్న ఎడల వారు మృగము యొక్క కోపము నుండి తప్పించుకుంటారు. కానీ దేవుని ఉగ్రతను ఎదుర్కొనవలసి వస్తుంది అని మనం గ్రహించాలి. లేదా గొర్రెపిల్ల యొక్క గుర్తు ఉన్న ఎడల అనగా వారు దేవుని కోపము నుండి తప్పించుకుంటారు. కానీ మృగము యొక్క ఆంక్షలను అంటే కోపంతో ఉండేటువంటి ఆంక్షలను, శాంక్షన్స్ని వాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరి కోపాన్ని ఎదుర్కొనవలనని అనుకుంటారు? మీరు ఒకటి కాకపోతే మరొక దానిని ఒక ఉగ్రత కాకపోతే మరొక ఉగ్రతనన్నా తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మీరు సైతాను కోపాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారా లేదా దేవుని కోపాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారా? అది మన శీర్షిక, అది మన హెడ్డింగ్. ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించినట్లు శరీరమును ఆత్మను నరకములో పడవేయుటకు శక్తి గలవానికి భయపడాలి. మత్తయి సువార్త 10:28 చదువుకుందామా? దానిలో యేసుక్రీస్తు ఏమంటాడంటే దేవునికి భయపడండి, ఎందుకంటే శరీరాన్ని ఆత్మని రెండింటినీ నరకంలో వేయటానికి అధికారం ఉన్నది కాబట్టి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ ప్రకటన గ్రంథం 14 కంటే దాని గురించి మరింత భయంకర వాక్య భాగాలు అరుదు. ఇక్కడ మరి 1 నుండి 4 వరకు చదువుకున్నాం కదా. 6 నుండి 20 వరకు చదువుకుంటే అప్పుడు అక్కడ దేవుని యొక్క ఉగ్రత, కల్తీ లేని ఉగ్రత ఎట్లా ప్రత్యక్షపడుతుంది అనే దాన్ని మనం చదువుకుందాం. క్విక్గా ఆ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. అందరూ నశించున్నట్లు 6 నుండి. అప్పుడు మరి యొక్క దూతను సూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని, నిత్య సువార్త అంటే ఇంకా ఒకటే సువార్త, అది యేసుక్రీస్తు సువార్త, దాన్ని తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇది ఈ భాగం, ఈ పారాగ్రాఫు ఇంటర్మీడియట్ అన్నమాట. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. ఇక్కడ అప్లై చేస్తున్నాడు అన్నమాట.
దేవునికి లోబడండి, దేవుని ముద్ర పొందండి అని. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబిలోను కూలిపోయాను. ఎవరైతే సైతాను ముద్ర కలిగి ఉంటారో, అంటే స్పిరిచువల్గా, ఏదో ఫిజికల్గా ఉండేటువంటి ముద్ర కాదు, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి సైతాను ముద్ర ఉంటుంది. వాళ్ళు దేనికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే మహాబబిలోనుకి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళు కూలిపోతారు. కూలిపోయాను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో, ఏమీ కలపకుండా అంటే కల్తీ లేకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేతను వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారై ఎందరు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూస్తుండగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమిపై పరుండి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది. ఇది దేని గుర్తు అంటే దేవుని యొక్క తీర్పు గుర్తు. కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. ఇదంతా దేవుని యొక్క తీర్పుని ఈ విధంగా పంట పండింది కాబట్టి కోత కొయ్యాలి అనేటువంటి ఆ తీరులో దేవుని యొక్క తీర్పు వర్ణించబడింది. ఇంకొక దూత పరలోకమందున ఆలయములో నుండి వెడలి వచ్చి అతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. మనమంటే మరి కోత కొయ్యటం అంటే వీట్ కానీ లేక వరి కానీ మనం కోసుకుంటాం. ఇక్కడ ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళకి పంట కొయ్యటం అంటే ద్రాక్ష పళ్ళు కొయ్యటం అని. ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. అంటే ద్రాక్ష రసం ఎట్లా చేస్తారు అంటే ఒక తొట్టిలో, ఈ రాతి తొట్టిలో ద్రాక్షలన్నీ వేసేసి దాన్ని తొక్కుతారు. మడుగున రంధ్రాలు ఉంటాయి, దాంతో కలెక్ట్ చేస్తారన్నమాట. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట తొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు
ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించను. రక్తము ఇక్కడ చూడండి, అక్కడేమో ద్రాక్ష రసం లాగా ఉన్నది, ఇక్కడ రక్తము అంటే మనుషులు తీర్పు చెందుతారు. వాళ్ళకి వాళ్ళ నుండి వచ్చేటువంటి రక్తము ఎంత, ఆ వచనం లాస్ట్ వచనం 20వ వచనం, 100 కోసుల దూరం 200 మైళ్ళు, ఓకే, హైదరాబాద్ నుండి గుంటూరు దాకా అని. అంత రక్తం ఎట్లా ప్రవహిస్తుంది, ఎంతవరకు ప్రవహిస్తుంది అంటే ఇక అంత నిండిపోయిద్ది. ఎంతవరకు నిండిపోద్ది అంటే అక్కడ గుర్రముల కళ్ళెము మట్టుకు, గుర్రం చాలా ఎత్తులో ఉంటుంది కదా, ఆ కళ్ళెం దాకా, అంటే అంత లోతు ఉంటుంది అన్నమాట రక్తానికి. అంటే ఆ విధంగా తీవ్రమైనటువంటి తీర్పు జరుగుద్ది అవిశ్వాసుల మీద అనేటువంటిది. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చదువుకుందాం ఇక్కడ. ప్రభు అయిన ఇక్కడ చివరిగా చిత్రీకరింపబడిన దర్శనం ఈ 2 వచనాలు మనం చదువుకున్నటువంటి భాగంలో, ఆ 2 వచనాలు 19, 20 వచనాలు ఊహించలేనంత భయంకరమైనది. పురాతన ప్రపంచంలో అడుగున రంధ్రాలు ఉన్న పెద్ద రాతి తొట్టెలలో ద్రాక్షలతో నింపుతారు. సేవకురాళ్ళు లోపలికి దూకి ద్రాక్షలను త్రొక్కుతారు. రంధ్రాల ద్వారా బయటకు ప్రవహించే రసాన్ని పిండి ద్రాక్షారసము తయారు చేయుటకు దానిని సేకరిస్తారు. కానీ ఇప్పుడు చివరి కోత సందర్భంలో ఈ తెట్టులోనికి విసిరేబేడినది ప్రజలే అని ఊహించగలము. ఎందువలనగా దేవుని ద్రాక్షారసమును ద్రాక్ష పెద్ద తొట్టిలో నుండి ఏం ప్రవహించింది? రక్తం ప్రవహించింది. 180 మైళ్ళ దూరం వరకు ప్రవహిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరి ఉగ్రతను ఎదుర్కోవాలి? ఇదంతా దేవుని ఉగ్రతను బట్టి కలిగేటువంటి నష్టం, తీర్పు. ఎంతవరకు అంటే ఇక ఎవరైతే బాధపడతారో వాళ్ళు పర్వతాలని వేడుకుంటే, పర్వతంలారా మమ్మల్ని కప్పండి, ఈ ఉగ్రతకు మేము గొర్రె పిల్ల యొక్క ఉగ్రతకు భరించలేకపోతున్నాం అనేటువంటి తీరులో ఉన్నటువంటిది అన్నమాట, అలాంటి ఉగ్రత. కాబట్టి చివరిలో మనకున్నటువంటి ఆ తీర్పును బట్టి యేసుక్రీస్తు అయినటువంటి ఆ గుహలోకి వెళ్ళి మనం రక్షించుకొనవచ్చు. అదే యేసుక్రీస్తు యొక్క సువార్త చేసేదన్నమాట. ఆ సువార్తను బట్టి సైతాను యొక్క ఉగ్రత నుండి మనం కాపాడబడతాం. యేసుక్రీస్తు యొక్క సువార్త మనకు ఇచ్చేటువంటి రక్షణ, ఆ తీర్పు నుండి రక్షణ. ఓకే, దేవుని యొక్క తీర్పు నుండి దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ. ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. రోమా 5:9 వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రక్షణ అంటే ఏంటి? పాపం నుండి రక్షణ. ఇంకా వేరే విధంగా చెప్పాలంటే దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షణ. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై
ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.